సంచలనం రేపిన పరకామణి కేసు దర్యాప్తును సిఐడి పునఃప్రారంభించింది. కేసు వివరాలను సమీక్షించడానికి సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ తిరుమలకు వచ్చారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన ఫైళ్లు, సాక్ష్యాలను పరిశీలించారు. టీటీడీ పరకామణి చోరీ కేసుకు సంబంధించి అప్పటి రికార్డులను, టీటీడీ పాలక మండలి సమావేశ తీర్మానాలు, సీసీ ఫుటేజ్, సీడీ ఫైల్స్ ప్రతి ఒక్కటి పరిశీలించి షీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పిస్తామని సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. గతంలో పరకామణిలో చోరీకి పాల్పడిన జియంగార్ గుమస్తా రవికుమార్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్డర్స్ మేరకు తిరుమల తిరుపతి రావడం జరిగింది. డీజీపీ సిఐడికి ఆదేశాలు ఇచ్చారు. వెళ్ళి టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, మన పరకామణి కేసు సంబంధించిన బోర్డ్ రెజల్యూషన్స్, తర్వాత లోక్ అదాలత్లో ఏదైతే కాంప్రమైజ్ చేశారో దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్, కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ ఏదైతే వీళ్ళు సబ్మిట్ చేశారో అవి, తర్వాత మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ తిరుమలలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సీడీ ఫైల్, తర్వాత సంబంధిత రికార్డ్స్ అన్ని కూడా సీజ్ చేసి హైకోర్టులో అప్పజెప్పాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద అన్ని సీజ్ చేస్తామండి. దానికి సంబంధించిన పరకామణి రిలేటెడ్ సంబంధించిన డాక్యుమెంట్స్, సీసీటీవీ ప్రొసీడింగ్స్, ఇప్పుడు దాకా జరిగిన దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఆనరబుల్ ఒక్క నిమిషం